ఒకప్పుడు ఒక చిన్న శాంతియుత గ్రామంలో ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు. అతను ధనవంతుడు కాదు. అతనికి భూమి లేదు, డబ్బు లేదు. కాని అతని దగ్గర ఒక అందమైన తెల్లటి గుర్రం ఉండేది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆ గుర్రాన్ని మెచ్చుకునేవారు. చాలామంది ధనవంతులు దానిని కొనడానికి వచ్చేవారు. కాని ఆ ముసలి వ్యక్తి ఎప్పుడూ నిరాకరించేవాడు. అతను ఈ గుర్రం అమ్మకానికి కాదు అనేవాడు. అది నాకు కేవలం గుర్రం కాదు, నా స్నేహితుడు, నా కుటుంబం అని అనేవాడు. గ్రామస్తులు ఆ ముసలి వ్యక్తిని మూర్ఖుడు అని అనుకునేవారు. మీరు ఈ గుర్రాన్ని అమ్మి సుఖంగా జీవించవచ్చు అని వారనేవారు. కాని ఆ ముసలి వ్యక్తి నవ్వి, డబ్బు చాలా వస్తువులను కొనుగోలు చేయగలదు, కాని శాంతిని కాదు. నేను ఇలా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను అని అనేవాడు. అప్పుడు ఒకరోజు ఉదయం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ తెల్లటి గుర్రం అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వార్త విని గ్రామస్తులు పరుగెత్తుకుంటూ వచ్చారు. మీ గుర్రం పోయింది. ఇది ఎంత పెద్ద దురదృష్టం. మీకు అవకాశం ఉన్నప్పుడే మీరు దానిని అమ్మివేయాలి అని చెప్పారు. ముసలి వ్యక్తి నిశ్శబ్దంగా, బహుశా ఇది చెడ్డదేమో, బహుశా కాదేమో, ఎవరికి తెలుసు అని అన్నాడు. ముసలి వ్యక్తి తన దుఃఖాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకున్నారు. 3 రోజులు గడిచాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆ గుర్రం తిరిగి వచ్చింది. మరియు అది ఒంటరిగా రాలేదు. అది కొండల నుండి 3 అడవి గుర్రాలను తీసుకువచ్చింది. ఇప్పుడు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఒకదాన్ని కోల్పోయి 4ని పొందారు. ఇది ఒక అద్భుతం అని అన్నారు. కాని మళ్ళీ ఆ ముసలి వ్యక్తి, బహుశా ఇది మంచిదేమో, బహుశా కాదేమో అని అన్నాడు. లైఫ్ విషయాలను బ్యాలెన్స్ చేసే ఒక మార్గాన్ని కలిగి ఉంటుంది. అది తరువాత ఏమి తీసుకువస్తుందో చూడటానికి మనం వేచి ఉండాలి. గ్రామస్తులు కన్ఫ్యూజ్ అయ్యారు. కాని ముసలి వ్యక్తి మారలేదు. అతను శాంతియుతంగానే ఉన్నాడు. ఇప్పుడు అతని కుమారుడు, ఒక బలమైన యువకుడు, ఆ అడవి గుర్రాలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అతను తన తండ్రికి సహాయం చేయాలని, గుర్రాలను ఉపయోగపడేలా చెయ్యాలని అనుకున్నాడు. కాని ఒకరోజు ఒక అడవి గుర్రం ఎక్కి ప్రయాణిస్తుండగా ఆ అబ్బాయి కింద పడ్డాడు. అతని కాలు విరిగింది. ఆ గాయం తీవ్రమైనది. గ్రామస్తులు మళ్లీ వచ్చారు. ఎంత దురదృష్టం. ముందు గుర్రం పారిపోయింది, తరువాత తిరిగి వచ్చింది. ఇప్పుడు మీ ఒక్కగానొక్క కొడుకు గాయపడ్డాడు అని అన్నారు. ముసలి వ్యక్తి నిశ్శబ్దంగా, కొన్నిసార్లు మంచి విషయానికి దారి చాలా బాధతో నిండి ఉంటుంది. మనం వచ్చే భవిష్యత్తును వెంటనే చూడలేం అని అన్నాడు. గ్రామస్తులు తలలు ఊపారు. అతను అంత ప్రశాంతంగా ఎలా ఉండగలడో వారికి అర్థం కాలేదు. కొన్ని వారాల తర్వాత రాజ్యంలో భయంకరమైన సంఘటన జరిగింది. యుద్ధం మొదలైంది. రాజు యొక్క సైనికులు గ్రామానికి వచ్చి యువకులందరూ సైన్యంలో చేరాలని ఆజ్ఞాపించారు. ఒక్కరిని తప్ప ఆరోగ్యంగా ఉన్న ప్రతి యువకుడిని తీసుకువెళ్లారు. ఆ ముసలి వ్యక్తి యొక్క కొడుకు తన విరిగిన కాలు కారణంగా వెనుక ఉండిపోయాడు. ఇప్పుడు గ్రామస్తులు మాట లేకుండా పోయారు. మీరు చెప్పింది నిజమే. మీ కొడుకు విరిగిన కాలు అతని ప్రాణాన్ని కాపాడింది. మా కొడుకులందరూ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు అని అన్నారు. ముసలి వ్యక్తి మెల్లగా ఇలా అన్నాడు, జీవితం ఎల్లప్పుడూ మంచి, చెడు, సంతోషం మరియు బాధల మధ్య కదులుతుంది. కాని ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుంది. మొదట మనం దానిని చూడలేం అని అన్నాడు. కథ యొక్క నీతి ఏమిటంటే, జీవితంలో విషయాలు మనం కోరుకున్న విధంగా ఎప్పుడూ జరగవు. కొన్నిసార్లు మనం దేనినైనా కోల్పోయి విరిగిపోయినట్లు భావిస్తాము. కొన్నిసార్లు ఆశీర్వాదాలు సమస్యల రూపంలో వస్తాయి. కాని నిజమేమిటంటే, జీవితం కేవలం ఒక క్షణం కంటే చాలా పెద్దది. ఈ కథలోని ముసలి వ్యక్తి కోపం లేదా బాధతో స్పందించలేదు. అతను ప్రశాంతంగా ఉండటాన్ని, వేచి ఉండటాన్ని మరియు జీవిత ప్రయాణాన్ని నమ్మటాన్ని ఎంచుకున్నాడు. చివరికి అంతా అర్థమైంది. మెసేజ్ ఏమిటంటే, పరిస్థితులను త్వరగా జడ్జి చేయవద్దు. ఏది శాపంలాగా కనిపిస్తుందో అది ఆశీర్వాదం కావచ్చు. ఈ రోజు మిమ్మల్ని బాధించేది రేపు మిమ్మల్ని రక్షించవచ్చు. కాబట్టి నమ్మకంతో ఉండండి, ధైర్యంగా ఉండండి మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుంది.